ధరం ఒక డబ్బున్న రైతు. అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి. ధరం ఆ ఆవుల పాలను పితికి అమ్ముకుంటూ ఉండేవాడు. కాని ధరం తన ఆవులన్నిటినీ సరిగ్గా చూసుకునేవాడు కాదు. ఒకరోజు ధరం దగ్గర ఉన్న ఒక ఆవు రాణికి జబ్బు చేసింది. తను పాలు ఇవ్వడం మానేసింది. ధరం డాక్టర్ని పిలిపించాడు. చూడు ధరం, మీరు ఈ ఆవుని చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇది చనిపోతుంది. అదంతా బాగానే ఉంది డాక్టర్ గారు. ఇది మళ్ళీ పాలు ఎప్పటినుంచి ఇస్తుందో అది చెప్పండి, నాకు చాలు. అదంతా నేను చెప్పలేను, కానీ కనీసం ఒక 5-6 నెలలైనా పట్టొచ్చు. ధరం డాక్టర్ చెప్పిన మాటల్ని విన్నాడు. తను ఆలోచనలో పడిపోయాడు. తను రాణి సంగతి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం వేళలో తను పొలంలో తిరుగుతూ ఉండగా అప్పుడు తను అనుకున్నాడు, ఎలాగో రాణి ఇప్పుడు పాలు ఇవ్వలేకపోతుంది. ఇక దానికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? దానికి నీళ్లు, తిండి, మందులు ఇవన్నీ వ్యర్థమే కదా. దాన్ని అడవిలో వదిలి వచ్చేస్తేనే నాకు చాలా మంచిది కదా. ఇక మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ధరం రాణిని అడవిలో వదిలిపెట్టేశాడు. రాణి రోజంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆఖరికి తను అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే మాధవ్ తన భార్యతో అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు వాళ్ల దృష్టి అక్కడే పడి ఉన్న రాణిపై పడింది. ఏవండి, మంచినీళ్ళివ్వండి. మాధవ్ ఇంకా లత ఆ ఆవుకి నీళ్లు పట్టించారు. ఇక అప్పుడు మాధవ్ వాళ్ల ఊరికి వెళ్లాడు. తను అక్కడి నుండి ఒక ఎద్దుల బండిని తీసుకొచ్చాడు. మాధవ్ రాణిని ఎద్దుల బండిలోకి ఎక్కించుకుని దానిని వాళ్ల ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మాధవ్ ఇంకా లత కలిసి రాణిని ఎంతో చక్కగా చూసుకున్నారు. లత రాత్రంతా కూర్చుని రాణిని చల్లటి నీటితో తుడుస్తూ ఉంది. తను ఆవుకి మందులు కూడా ఇచ్చింది. మాధవ్ అలాగే లత ఇంతటి కష్టానికి ఫలితంగా 10 రోజులకే రాణి మళ్లీ లేచి నిలబడింది. తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మరో 1 నెల రోజులకి రాణి పూర్తిగా పుంజుకుంది. ఇక కొన్నాళ్లకి తను పాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక రాణి మాధవ్ లతలకి ప్రియమైన జంతువుగా మారిపోయింది. లత రోజంతా రాణికి సేవలు చేస్తూ ఉండేది. 1 సంవత్సరం తరువాత ధరం ఏదో పని మీద మాధవ్ వాళ్ల ఊరు వెళ్లాడు. అప్పుడు తన దృష్టి లతతో పాటు నడుస్తున్న రాణిపై పడింది. రాణిని ఆరోగ్యంగా చూసిన ధరం చాలా సంతోషించాడు. కాని తన మనసు మారిపోయింది. తను ఏదో ఆలోచించి లత దగ్గరికి చేరుకున్నాడు. ఈ ఆవు నాది. లేదు లేదు, ఈ ఆవు నాది. దీన్ని పెంచి పెద్ద చేసింది నేను. ఈ ఆవు మాకు సంవత్సరం క్రితం ఒక అడవిలో ఒంట్లో బాలేనప్పుడు కనబడింది. అవునవును, నేను దాన్ని మేతకి అడవిలోకి తీసుకొచ్చాను. కాని తను తప్పిపోయింది. ఇక మీరు నాకు నా రాణిని తిరిగిచ్చేయండి. లేదు, ఈ ఆవు నాది. నేను నీకు దీన్ని తిరిగి ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఇకప్పుడు ఈ విషయం ఆ ఊరి పంచాయతీ దగ్గరికి చేరుకుంది. ధరం, ఈ ఆవుని చిన్నప్పటి నుంచి నువ్వే పెంచావు కదా? అవును, పెంచాను. మరి లత, నువ్వేమో దీనికి మళ్ళీ ప్రాణం పోసావు. అవును సర్పంచ్ గారు. ఇది చాలా క్లిష్టమైన సమస్య. నేను దీనికి తీర్పు చెప్పలేకపోతున్నాను. ఈ సమస్యకు సరైన నిర్ణయం రాణియే తీసుకోవాలి. తన యజమాని ఎవరో తనే చెప్పాలి. అలాగే తను ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో కూడా. సర్పంచ్ చెప్పినట్టుగా మాధవ్ రాణిని తీసుకొచ్చాడు. ఒకవైపు ధరం నిలబడ్డాడు, మరొక వైపు లత. రాణి ఇద్దరిని ఒకేసారి చూసింది. ఆ తరువాత తను లత దగ్గరికి చేరుకుంది. లత తనని ముద్దులాడింది. అయితే ఇప్పుడు స్వయంగా రాణియే నిర్ణయించుకుంది. తను లత దగ్గరే ఉండాలనుకుంటోంది. ధరం సిగ్గుతో తల వంచుకున్నాడు. మాధవ్ ఇంకా లతల సంతోషానికి అవధులే లేవు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, పశువులు కేవలం ప్రేమనే ఆశిస్తాయి.